నూహ్ అలైహిస్సలాం గారు మనకున్న ప్రధాన ప్రవక్తలలో మొదటివారు. ఈయన దాదాపు 950 సంవత్సరాలు వారి ప్రజలకు అల్లాహ్ని నమ్మండి, అల్లాహ్ను ఆరాధించండి, అల్లాహ్కే విధేయత కండి అని ఉపదేశిస్తూ వచ్చారు. కానీ అందులో ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ మాట అబద్ధమని ఈ మాటను తిరస్కరించారు. ఆ తర్వాత అల్లాహు తాలా యొక్క ఉపదేశం మేరకు నూహ్ అలైహిస్సలాం గారు ఒక నౌకను నిర్మించసాగారు. ఈ పనిని చూసి ఎంతో మంది అవిశ్వాస ప్రజలు హేళన చేసేవారు. ఆ తర్వాత అల్లాహు తాలా యొక్క ఆజ్ఞ మేరకు నూహ్ అలైహిస్సలాం గారు మరియు ఆయనను నమ్మిన కొద్దిమంది విశ్వాసులు మరియు ప్రతి జంతువు జాతిలోని ఒక జంట ఈ పడవలోనికి ఎక్కారు. ఆ తర్వాత అవిశ్వాసుల మీద ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఈ ప్రమాదం ఎంత ఘోరమైనది అంటే ఈ భూమండలంలోని జీవరాశులతో పాటు పర్వతాలన్నీ కూడా మునిగిపోతాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ వరద పూర్తిగా తగ్గిపోయి ఈ నౌక అన్నది ఒక కొండ మీద నిలిచిపోతుంది. టర్కీ దేశంలోని దురుపినార్ అన్న ప్రాంతంలో ఉన్న ఈ నౌక ఆకారమే నూహ్ అలైహిస్సలాం గారి యొక్క నౌక అని కొద్దిమంది శాస్త్రవేత్తలు తెలియజేశారు.